హలో గాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే, సో మేము అలా బయటికి వెళ్దాం అనుకొని కాస్ట్కోకి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. సో ఇదంతా కాస్ట్కో పార్కింగ్ సెక్షన్. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్దాం పదండి. ఈ మధ్య పార్కింగ్ సెంటర్లో కూడా స్పేస్ లేకుండా పోయింది. ఎంతమంది వస్తారా బాబు. అక్కడ మనకు కనిపించేది అది టైర్ సెంటర్. కాస్ట్కోలో మన కార్ని కూడా రిపేర్ చేస్తారు అన్నమాట. సో అది ఆ బ్లాకే. అది క్రాసింగ్, అక్కడే క్రాస్ చేయాలి మనం. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకు కనిపించేది ఆప్టికల్ సెక్షన్. అంటే మన గ్లాసెస్ కానీ స్పెక్ట్స్ అక్కడ దొరుకుతాయి. అలాగే గ్యాజెట్స్ లైక్ టీవీ, ల్యాప్టాప్ కూడా ఉంటాయి. సో చూసేద్దాం పదండి. ఇవన్నీ రకరకాల కంపెనీ వాళ్ళ ల్యాప్టాప్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మనం చెక్ చేసుకొని మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక్కడ కనిపించేవన్నీ అవే, కాకపోతే అవి ఇంకా ఓపెన్ చేయలేదు, స్టాక్లో పెట్టారు అవన్నీ. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పచ్చు, ఎందుకంటే నాకు గ్యాజెట్స్ ఇష్టం. కాస్ట్కోలో నడిచేదానికి మనం డైటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదేమో. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ బ్రాండ్స్ లైక్ గూగుల్, మ్యాక్బుక్ అన్నీ పెడతారు. మనకి ఏది నచ్చితే అది తీసుకొని వెళ్ళవచ్చు. ఇది లేడీస్ ఫేవరెట్ సెక్షన్, జ్యువెలరీ. ఇక్కడ మనకు 24 క్యారెట్ గోల్డ్ దొరకదు, కానీ చిన్న చిన్నగా లైక్ 10 క్యారెట్స్, 12 క్యారెట్స్ లాగా అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ కింద మీరు చూస్తే అవన్నీ రింగ్స్, చైన్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. కొంచెం పైకి వెళ్తే మనం అక్కడ బాయ్స్కి మేబీ వాళ్ళకు నచ్చినవి అయి ఉండొచ్చు, వాచెస్. ఇదంతా క్లాత్ సెక్షన్ అన్నమాట. దీనికి మనం తర్వాత వెళ్దాం. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది వేరే చోటికి, ఇది కాదు, ఇది మనం లాస్ట్లో చూద్దాం. అంతా మనం డీమార్ట్ లాగా అనిపిస్తుంది నాకు. ఎక్కడ పడితే అక్కడ బట్టలు కుప్పపోసి మనం ఏరుకోవాలి. సో ఇదంతా కాఫీ సెక్షన్ అన్నమాట. ఇక్కడ బిల్లింగ్ చేస్తున్నట్టున్నారు పాపం, ముగ్గురు బాగా డిస్కస్ చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని క్లాత్స్ దొరుకుతాయి అక్కడ. ఇది కిచెన్ వేర్, అన్ని పాత్రలు, సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే అన్నీ బరువుగా గాజు వస్తువులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే కింద అన్నీ పెట్టారు. మనం ఏది నచ్చితే మనం ఆ సెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు స్పోక్స్, నైఫ్ అన్నీ ఉన్నాయి. అలాగే కిచెన్ వేర్ దగ్గరలోనే సీజనల్ ప్లాంట్స్ కూడా మనకు అక్కడ అమ్ముతారు. చాలా బాగున్నాయి కదా చున్నీకి. నాకు కూడా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇదంతా కిడ్స్ సెక్షన్. ఇక్కడ అన్ని టాయ్స్, పిల్లలకు సంబంధించినవి దొరుకుతాయి. చూసారా ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక్కడ అన్ని బాయ్స్ ఉన్నాయి ఎక్కువ. చూడండి, అన్ని కార్స్, అన్ని ట్రక్స్, స్పైడర్ మ్యాన్ బొమ్మలు అన్నీ అక్కడ. గర్ల్స్కి అయితే అక్కడ ఉన్నాయి బార్బీస్. అఫ్కోర్స్ బార్బీస్ అన్నీ ఎక్కువ చాలా మంది గర్ల్స్కే కాదు, అందరికి చాలా ఇష్టం. అండ్ ఇవన్నీ ప్లే స్టేషన్ టాయ్స్. ఇక్కడ చిన్న చిన్న టెడ్డీ బేర్స్ లాగా చిన్నవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అది చూడగానే చాలా నచ్చాయి. ఇదంతా షూ కలెక్షన్. అక్కడ చిన్నపిల్లలకి షూ ఉంది. ఇవన్నీ గిఫ్ట్స్ కార్డ్స్ అన్నమాట. మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఆ కార్డ్స్ తీసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. ఇదంతా పెద్ద పెద్ద సామాన్లన్నీ అలా మోసుకొని వెళ్తూ ఉంటారు.
ఇదంతా కూడా ఇంత ఫుడ్. ఇక్కడ మనకు అన్ని ఫుడ్స్ దొరుకుతాయి. ఇవి ఫ్రూట్స్ అన్నమాట, ఫ్రెష్లీ ప్యాక్ ఫ్రూట్స్. అక్కడ మనకు ప్రొడ్యూస్ అని కనిపిస్తుంది కదా, అందులో కూడా అంటే హోల్సేల్లో దొరుకుతాయి. అక్కడ పెద్ద బల్క్ మోడ్లో అన్నీ దొరుకుతాయి. సో లోపలికి వెళ్ళిపోదాం కదా. లోపలికి వెళ్ళాలని చాలా చల్లగా అనిపిస్తుంది. చూసారా, అన్నీ ప్యాక్ చేసి ఇక్కడ పెట్టారు. అందులో విషయం మనకి ఏ వస్తువు కావాలో అది తీసుకొని వెళ్తాం. అన్నీ కావాలి. చిన్న చిన్న ఫ్యామిలీస్కి పనికి రావనుకోండి, ఎందుకంటే అన్నీ ఒకేసారి కొంటే వేస్ట్ అయిపోయి. సో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఒకే మొత్తంలో మొత్తం కొనేవచ్చు. అండ్ ఆల్సో కాస్ట్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇవన్నీ ప్యాకేజ్ ఫుడ్, అంటే మనం రెడీమేడ్ లాగా అవి కొనుక్కొని తీసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ చూస్తే మీకు అన్ని రకాల వెజిటేబుల్స్, సాలెడ్స్, రైస్ అన్నీ ఇక్కడే ఉంటాయి రెడీమేడ్గా. మనం జస్ట్ అవి తీసుకొని వేరు చేసుకొని మీట్ సెక్షన్. ఇక్కడ చికెన్, అన్ని కైండ్స్ ఆఫ్ మీట్ దొరుకుతుంది. బట్ ఐ డోంట్ ప్రిఫర్ హియర్ మీట్. ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత మీట్ తింటారు. అన్ని రకాల జంతువుల్ని ఇక్కడ అమ్మేస్తున్నారు. చూసారా, ఇక్కడ బాస్మతి పెట్టారు. అండ్ ఇదైతే అన్ని ఫుడ్ సెక్షనే. ఇక్కడ చూసారు కదా, చీజ్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజ్, అంటే వేరే వేరే చీజ్. మనకి పిజ్జాలో వేసుకునే చీజ్ వేరు ఉంటుంది, మనం ఒక పాస్తాలో వేసే చీజ్ వేరు ఉంటుంది. సో కైండ్స్ ఆఫ్ చీజ్. ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ స్టోర్ చేసి అక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా చీజే. అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఉంటుంది. మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకొని వెళ్ళచ్చు. నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకు అక్కడ చూసారా ఎంత పెద్ద ఓరియో ప్యాకెట్. నాకైతే ఓరియోస్ చాలా ఇష్టం. ఇక్కడ శాంపిల్ పీసెస్ అమ్ముతున్నాను. అది పేరేంటో నాకు గుర్తులేదు, కానీ నాకు తిన్న వెంటనే మన పూర్ణం కజ్జికాయ గుర్తొచ్చింది. సేమ్ లోపల ఉన్న పూర్ణం లాగానే ఉంది లోపల టెక్స్చర్. కొంచెం స్వీట్గా, పైనేమో మోమోస్ తిన్నట్టు పచ్చిగా ఉంది ఆ పేరు. నాకు తినగానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకురా బాబు అని అక్కడ పెట్టేసాను మళ్ళీ. ఇదంతా వాటర్ బాటిల్స్ దొరుకుతాయి కదా. ఇక్కడేమో టిష్యూస్ అన్నమాట, పేపర్ టవల్స్, నాప్కిన్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూసారా, పెద్ద క్యాన్స్ ఉంటాయి, చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి. టిష్యూస్లో కూడా మీకు ఇష్టమైన క్వాలిటీ, నచ్చిన క్వాలిటీ బ్రాండ్ అవన్నీ అక్కడ తీసుకోవచ్చు. నాకు ఇక్కడ చూసాకే తెలిసింది, వాటర్లో కూడా బ్రాండ్స్ వేరే క్వాలిటీ అని ఉంటుంది. చూసారా, అవన్నీ వాటర్ బాటిల్స్. అబ్బా, కలర్స్ ఉన్నాయి. నేనైతే వాటర్ అంతా ఒకటే అనుకుంటున్నా ఇప్పటి వరకు, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వేరే వాటర్స్. ఇది డైరీ. అయితే చలికి చచ్చిపోదాం అనుకున్నాను, అంత చల్లగా ఉంటుంది. నాకైతే తీసుకోవాల్సి వచ్చేసింది. చూస్తే అన్నీ మనకి ఎగ్స్ కానీ మిల్క్ కానీ అన్నీ ఇక్కడే స్టోర్ చేసి పెట్టాలి. చూసారా, నాటుకోడి గుడ్లు ఉన్నాయి, నార్మల్ తెల్ల గుడ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే అన్నీ పాలు మనకి. ఇక్కడ మోస్ట్లీ అంతా ఆవు పాలే అక్క, బరపాలు ఏం దొరకవు. సో అందులో మనకి ఇష్టమైన ఇక్కడైతే నాన్ డైరీ పాలు, ఆల్మండ్ పాలు, కొబ్బరి పాలు అట్లానే అమ్ముతుంటారు. ఆ ప్రైజులు చూసి మనకు వద్దులే బాబు అనేసి వచ్చేసాం. ఇది కూడా కాఫీ పౌడరే. ఇంత కాఫీ పౌడర్ అసలు ఇంత డిమాండ్ ఉందో ఏంటో కాఫీకి, కాఫీయో ఏంటో. ఇక్కడ చూస్తే అవన్నీ డెజర్ట్స్ అన్నమాట, స్వీట్స్ లాగా స్టోర్ చేసి పెట్టా. అలాగే రెడీమేడ్ ఫుడ్ లాగా అదంతా మనం తీసుకొని వెళ్ళి ప్రీహీట్ చేసుకొని తినచ్చు. దాన్ని ఇదంతా
ఇక్కడ ఫ్రూట్స్ ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేసి పెట్టారు మెక్సికన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అని. చూసారా, బనానాస్, ఆరెంజెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అలాగే పైనాపిల్ కూడా ఉంది. ఫ్రూట్స్ ఆర్ హెల్తీ అబ్బా, అవి తినచ్చు. ఇంకా ఇవన్నీ ఆయిల్స్ అన్నమాట. కోకోనట్ ఆయిల్ అని, ఆల్మండ్ ఆయిల్ అని, గీ, ఇక్కడంతా అవే. కాస్ట్కోలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రతి బ్లాక్కి ఒక డస్ట్బిన్ ఉంది, చాలా క్లీన్గా పెట్టారు. అండ్ బ్యాక్ టు అవర్ క్లాతింగ్ సెక్షన్. ఇక్కడ అన్ని వింటర్ కోట్స్ అవన్నీ. అక్కడ ఉండేది 2 కలర్సే, అందులోనే మనం సైజ్ వెతుక్కోవాలనుకుంటా. అండ్ అవన్నీ వింటర్ క్లోత్స్. అక్కడ చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి. అక్కడ అన్నీ కుప్ప పోసారబ్బా, చెప్పాను కదా జనాలు ఎక్కువ అయిపోయారు. ఇవన్నీ మనం క్లోత్కి తగిన సాక్స్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ జెంట్స్ ప్యాంట్స్ కానీ ఇక్కడ చూసుకొని మనకు నచ్చిన సైజు. పైన ప్రైస్ మెన్షన్ చేశారు, ఏ బ్రాండ్కి ఏ ప్రైస్ అక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఇష్టమైనవి తీసుకొని బిల్లింగ్ చేయించుకోవచ్చు. చిన్న పిల్లలతో పాటు ముసలి వాళ్ళకి కూడా క్లాత్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు క్లాత్స్ ఉన్నాయి, మన లాంటి వాళ్ళకు క్లాత్స్ ఉన్నాయి. కానీ అంత వెరైటీ లేవు, కానీ బాగున్నాయి చూడడానికి. ఇది బిల్లింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడికి వచ్చి మనం బిల్లింగ్ చేసుకోవచ్చు. చాలామంది ఉన్నారు, రోజు సాటర్డే కాబట్టి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది ఫుడ్ కోర్ట్. అక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేసి అక్కడే తినేసి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ చాలా జనం ఉన్నారు, చాలా లేట్ అయిపోయింది బిల్లింగ్ సెక్షన్ దగ్గర. ఆలోచిస్తూ ఉంది అక్కడ. అది టైర్ సర్వీస్ సెంటర్. అక్కడ మీ కార్స్కి ఏదన్నా టైర్ బాగాలేకపోతే అక్కడికి వెళ్ళి చేయించుకోండి. ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్.